మై యూట్యూబ్ ఛానల్. అందరికీ కోరుకున్నది ఏంటంటే, ఒక నిమిషం అందరం, ఒక నిమిషం అవసరం లేదండి, ఒక 2 seconds అన్న మౌనవ్రతం విరమండి. ఎంతోమంది విజయవాడలో అన్నం లేకుండా పస్తుల పడి వాళ్ళ బాసనల కాడికెళ్ళి వండుకున్న భవన్ల కాడికెళ్ళి కొట్టుకుపోయింది. అంటే ఎంతోమంది అంటే 10, 20 కాదండి, వేల సంఖ్యలో ఉంది. వాళ్ళ కోసం మనం ఒక్క 2 minutes, మీకు 2 minutes ఓపిక లేకపోతే ఒక 3 seconds అయినా మౌనవ్రతం చేయండి. నేనైతే మౌనవ్రతం చేస్తాను. మీకు చేయాలనిపించిన వాళ్ళు చేయండి. దేవుడు వాళ్ళని చల్లగా చేస్తుంది కాక వాళ్ళందరికీ గాడ్ బ్లెస్. సేవకులు వితౌట్ వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు, అలాగే ఇంకా సహకరించాలి. చాలామంది సహకరించడానికి ముందుకు వచ్చే వాళ్ళని మనం వాళ్ళందరినీ ప్రోత్సహించుకొని ముందుకు సాగించాలి. ఇంకోటి మైండ్లో ఒకటి బాగా ఫిక్స్ చేసుకోండి, మ్యాటర్ ఉన్న దానికి మాత్రం లైక్ షేర్ చేయండి, మ్యాటర్ లేని దానికి మాత్రం లైక్ షేర్ అవన్నీ వేస్ట్ అండి. ఏదైనా నిజమైనది చెప్పేవాడు ఉంటాడా, అలాంటి వాళ్ళకు మాత్రమే లైక్ అనేది చేయండి. మీరు నచ్చితే బెల్ కొట్టుకోవచ్చు, మీరు షేర్ చేసుకోవచ్చు, అఫ్కోర్స్ మీకు నచ్చితే. అంతేగాని ఏదో కామెడీ వీడియోస్కి, ఏదో ఎంజాయ్మెంట్ వీడియోస్కి ఈ పొజిషన్ అది కాదండి. ఎందుకంటే కామెడీ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళకు వ్యతిరేకం కాదు, అలాంటిది కాకుండా సొసైటీ కోసం మాట్లాడే వాళ్ళని కొద్దిగా గుర్తించండి. ఇప్పుడు నన్ను గుర్తించారనుకో, నా తరపు నుంచి మీకు వీడియోస్ ఎన్నో వస్తాయి, నాకు మోటివేషన్ అనిపిస్తుంది. మీరు నాకు మోటివేషన్ చేస్తారనుకో, మీకోసం నేను ఎంత దూరమైనా వెళ్తానండి. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదండి. మై నేమ్ ఇస్ ప్రవీణ్, నాది మోమిన్పేట్ గ్రామం, ఒక చిన్న పల్లెటూరు. ఓకే, దయచేసి అందరం మంచిగా ఉండాలి. ఈ కుల వేదికలతోటి మనం గొడవ పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక్కటి కరెక్ట్ ఉంటే అన్నదమ్ములతో బతుకుతాం. ఎవ్వరు ఏ కీడు పెట్టినా కానీ మనం కొట్లాడుకున్నంత వరకు మాత్రం తెచ్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఎవరో చెప్తారు, వాళ్ళు ఏసీలో వండుకుంటారండి, వాళ్ళకు గన్మెన్స్ ఉంటారు, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకేం కాదు. బయట మనం కొట్టుకొని మన పిల్లలు మనము చనిపోవడం అంతే ఆడ జరిగేది. వాళ్ళ తర్వాత లేచి ఇట్లా అయిందా అట్లా అయిందా అనేసి ఏదో వాళ్ళకు పూలదండలు వీళ్ళకి పూలదండలు వేసి తప్పించి వాళ్ళు ఏం చేయరు. రాజకీయం అలాగే ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు క్రిస్టియన్స్లో కానీ హిందూస్లో కానీ ఇప్పుడు బైబిల్ కోసం బ్యాడ్గా చెప్పే వాళ్ళు ఉంటారు, ఇక్కడ రాముడి కోసం బ్యాడ్గా చెప్పే వాళ్ళు ఉంటారు. అలా అనేసి ఇప్పుడు రాముడు తప్పు కాదు, ఇప్పుడు జీసస్ తప్పు కాదు, వాళ్ళు ఉన్నారా ఆ కాన్సెప్ట్ కోసం పట్టి పీడిస్తున్న వాళ్ళు రెచ్చగొట్టడం అది తప్పు. ఆ తప్పును మనము మైండ్లో ఎక్కించుకోవాలి. వాళ్ళు ఏదో చేసుకొని వాళ్ళు ఎంతగా ఇప్పుడు రన్నింగ్ చేస్తుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, అట్లా వాళ్ళు ఎంతనని చేసుకొని వాళ్ళు మన మీదకి రుద్దొద్దు. ఇదొక్కటి మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అయినా సంథింగ్ వాళ్ళకు ఏ ఛానల్ ఉన్నా కానీ అన్నయ్య మీరు చేయండి, మీరు మంచిగా చేస్తుండ్రు, దానికి మాత్రము మాకు మాత్రం పెయింట్ అయ్యకండి, ఎందుకంటే మేమేం గొడవలు పడి చనిపోవాల్సింది వస్తుంది అనేసి మనము డిక్లేర్గా నేను ఓపెన్గా చెప్తున్నాను. అలాంటి మాత్రం జరగకూడదు. ఎందుకంటే ముందే మనకు 19లో కరోనా వచ్చి మొత్తం అందరినీ ఒక ఎంత డబ్బు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ కులం ఏమీ లేకున్నా కానీ అందరు కలిసి బతకాలి అనే కాన్సెప్ట్ చూపెట్టింది కరోనా వచ్చి. అది చాలా మైండ్లో ఉంటుంది, ఎందుకంటే పోదు అది, ఎందుకంటే చాలామంది అనుభవించారు కాబట్టి. దానికోసం ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎవ్వరు గారు ఆ క్షణం
మీకు రుద్దు పెట్టిన వాళ్ళు గొడవలు గొడవలు పడుతుంటే వాళ్ళు